నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని పుస్తకాలుంటాయి. అవి కేవలం అమ్ముడుపోవడమే కాదు, ఒక కల్చరల్ ఫినామినన్గా మారిపోతాయి. అవును. అలాంటి పుస్తకాలలో ఒకటి ది సీక్రెట్. 30 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడై 50 భాషల్లోకి అనువదించబడింది. మ్మ్. చాలామందికి ఇది జీవితాన్ని మార్చేసిందని అంటారు. ఇంతకీ ఏమిటి ఆ రహస్యం? దాని వెనకున్న అసలు కథేంటి? ఈరోజు మనం దాని లోతుల్లోకి వెళ్దాం. తప్పకుండా. ఈ పుస్తకం యొక్క గుండెకాయ లాంటిది ఆకర్షణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్. సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనలే మన వాస్తవికతను సృష్టిస్తాయి. అయితే ఇది కొత్తగా రాండా బర్న్ కనిపెట్టిన విషయం కాదు. అవునా? దీని మూలాలు 19వ శతాబ్దపు న్యూ థాట్ అనే ఒక తాత్విక ఉద్యమంలో ఉన్నాయి. ఈ పుస్తకం చేసిందేమిటంటే ఆ పాత సిద్ధాంతానికి ఒక ఆధునిక, చాలా సింపుల్గా అర్థమయ్యే రూపాన్నిచ్చిందనమాట. ఆహా, అంటే దీన్ని ఒక పాత కాన్సెప్ట్కి కొత్త ప్యాకేజింగ్ అనొచ్చా? చాలా ఆసక్తికరంగా ఉంది. అనొచ్చు. పుస్తకంలో షేక్స్పియర్, ఐన్స్టీన్ వంటి వారిని ఉదహరించడమనేది ఈ ఆలోచనలకు ఒక చారిత్రక ప్రామాణికతను, బలాన్ని చేకూర్చే ప్రయత్నంగా మనం చూడవచ్చు. సరే, ఈరోజు మనం ఈ సిద్ధాంతమేంటి, అది ఎలా పనిచేస్తుందని పుస్తకం చెప్తోంది, ఇంకా ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం లాంటి మన జీవితంలోని కీలకమైన అంశాలకు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముందుగా ఈ సిద్ధాంతం యొక్క మూలసూత్రం లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే ఒకే రకమైనవి ఒకదానికొకటి ఆకర్షింపబడతాయి. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో దానిని మన జీవితంలోకి ఆకర్షిస్తామని పుస్తకం చెప్తుంది. అవును. పుస్తకం దీన్ని వివరించడానికి మన మనసుని ఒక శక్తివంతమైన అయస్కాంతంతో పోలుస్తుంది. ఒక మ్యాగ్నెట్ లాగా. ఎగ్జాక్ట్లీ. మన ఆలోచనలు, ముఖ్యంగా మన భావాలు, విశ్వానికి మనం పంపే ఫ్రీక్వెన్సీ లేదా వైబ్రేషన్స్ లాంటిది. ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనే పదాన్ని మనం శాస్త్రీయంగా కాకుండా మన మానసిక స్థితికి ఒక మెటఫర్గా అర్థం చేసుకోవాలి. ఓకే. గురుత్వాకర్షణను మనం నమ్మినా నమ్మకపోయినా అది ఎలా పనిచేస్తుందో ఈ ఆకర్షణ సిద్ధాంతం కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని రచయిత్రి వాదన. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు ప్రశ్న వస్తుంది. అడగండి. మన ఆలోచనలే మన వాస్తవికతను సృష్టిస్తాయి అనే లైన్ వినడానికి చాలా బాగుంది. కానీ దీన్ని మరో కోణంలో చూస్తే, మన జీవితంలో ఏదైనా చెడు జరిగితే, ఉదాహరణకు ఒక ప్రమాదం జరిగినా లేదా ఉద్యోగం పోయినా దానికి మన నెగటివ్ ఆలోచనలే కారణమని చెప్పినట్లవుతుంది కదా. ఇది బాధితులను నిందించినట్లుగా అనిపించడం లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ సిద్ధాంతంపై వచ్చే అతి పెద్ద విమర్శ కూడా ఇదే. అవునా? అవును. పుస్తకం యొక్క ఉద్దేశ్యం నిందించడం కాదు, శక్తివంతం చేయడం. అంటే మన జీవితం మన చేతుల్లో లేదు అని నిస్సహాయంగా ఫీలవ్వకుండా మన ఆలోచనలను మార్చడం ద్వారా మన జీవితాన్ని మనమే నియంత్రించుకోవచ్చు అనే భరోసా ఇవ్వడం. ఓకే, ఎంపవర్మెంట్. కానీ మీరు చెప్పినట్లు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ప్రమాదకరమే. జీవితంలో జరిగే ప్రతిదానికి మనమే బాధ్యులమనే ఆలోచన చాలా భారం కావచ్చు. దీన్ని ఒక సాధనంగా చూడాలి, కానీ అన్ని క్లిష్టమైన సంఘటనలకు ఇదే ఏకైక వివరణగా తీసుకోకూడదు. ఓకే, ఆ క్లారిఫికేషన్ అవసరం. సరే, ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికి ఏమైనా ఫార్ములా ఉందా? కేవలం పాజిటివ్గా ఆలోచిస్తే సరిపోతుందా? దీనికోసం పుస్తకంలో ఒక సింపుల్ 3 దశల ఫార్ములా ఇచ్చారు. 3 దశలా? అవును. అడగండి, నమ్మండి, స్వీకరించండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఓకే, మొదటిది అడగడం. అంటే విశ్వానికి స్పష్టమైన ఆర్డర్ ఇవ్వాలి. ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఒకటి మంచిది తీసుకురా అంటే వాళ్ళకేమర్థం కాదు కదా. కాదు. నాకు పనీర్ బటర్ మసాలా, 2 బటర్ నాన్స్ కావాలి అని స్పష్టంగా చెప్పాలి. అలాగే మన కోరికల విషయంలో కూడా అంతే స్పష్టత ఉండాలి. ఆ రెస్టారెంట్ ఎనాలజీ చాలా స్పష్టంగా ఉంది. కానీ జీవితంలో నేను సంతోషంగా ఉండాలి ఇలాంటి పెద్ద కోరికల సంగతేంటి? వాటిని ఒక స్పష్టమైన ఆర్డర్గా ఎలా మార్చాలి? మంచి పాయింట్. అక్కడే అసలు పని మొదలవుతుంది. సంతోషం అంటే మీకు అర్థమేంటి? దాన్ని చిన్న చిన్న స్పష్టమైన అంశాలుగా విడగొట్టాలి. ఉదాహరణకు నేను ఇష్టపడే పని చేస్తూ, ప్రతీ నెలా ఇంత సంపాదిస్తూ, నా కుటుంబంతో వారానికి ఒకసారైనా బయటకు వెళ్తూ సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం. లక్ష్యాలను ఒక కాగితంపై రాయడం వల్ల మనసుకి మరింత స్పష్టత వస్తుంది. ఇక రెండవ దశ నమ్మడం. నాకైతే ఈ మూడింటిలో ఇదే అత్యంత కష్టమైనదనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడే చాలామందికి చిక్కు వచ్చి పడుతుంది. కోరిక ఎలా నెరవేరుతుంది అనే దాని గురించి చింతించకూడదు, అది విశ్వం చూసుకుంటోంది అని పుస్తకం చెబుతోంది.
కాని ఇది సాధ్యమేమా? ఆన్లైన్లో ఒక వస్తువు ఆర్డర్ చేశాక అది వస్తుందో రాదో అని మనం రోజూ ఆందోళన చెందాం కదా, వస్తుందని నమ్ముతాం. అలాగే ఉండాలి. కానీ ఇక్కడే అసలు సమస్య. మన బ్యాంక్ అకౌంట్ చూసినప్పుడు బయట వాస్తవికత వేరేలా ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఖచ్చితంగా. ఇది ఒకే రోజులో వచ్చేది కాదు. దీనికి సాధన అవసరం. పుస్తకం సూచించేది ఏమిటంటే చిన్న చిన్న విషయాలతో మొదలుపెట్టడం. చిన్న విషయాలతోనా? అవును. ఉదాహరణకు, ఈ రోజు నాకు పార్కింగ్ స్పాట్ సులభంగా దొరుకుతుంది అని బలంగా నమ్మి బయల్దేరడం. అది జరిగినప్పుడు మీ నమ్మకం కొంచెం పెరుగుతుంది. అలా నెమ్మదిగా మీ నమ్మకాన్ని బలపరుచుకోవాలి. ఓకే, చిన్న విజయాలతో మొదలుపెట్టాలి. అవును. ఎలా అనేది మన పని కాదు, అది విశ్వం చూసుకుంటుంది అనే ఆలోచనను పదే పదే గుర్తు చేసుకోవాలి. ఇక మూడవది స్వీకరించడం. అంటే మన కోరిక నెరవేరినట్లు ఫీల్ అవ్వడం. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది చాలా కీలకమైన దశ. ఎందుకంటే కేవలం ఆలోచనల కన్నా భావాలు అంటే ఎమోషన్స్ చాలా శక్తివంతమైనవి. ఎమోషన్స్. భావాలే విశ్వం యొక్క భాష అని పుస్తకం చెప్తుంది. మీరు కోరుకున్న ఇల్లు మీకు వస్తే ఎంత ఆనందంగా ఫీలవుతారో ఆ ఆనందాన్ని ఇప్పుడే ఈ క్షణంలోనే అనుభూతి చెందాలి. అంటే మనమొక విషయంపై బలంగా దృష్టి పెట్టి పాజిటివ్గా ఫీలైనప్పుడు దానికి సంబంధించిన అవకాశాలను మనం ఎక్కువగా గమనిస్తామా? చేసుకోవచ్చు. పుస్తకం దాన్ని ఆధ్యాత్మిక కోణంలో విశ్వం అని వివరిస్తే, మీరు దాన్ని మానసిక శాస్త్రం కోణంలో వివరిస్తున్నారు. రెండింటి ఫలితం ఒకటే. ఓకే. మీరొక ఎర్రకారు కొనాలని నిర్ణయించుకున్నాక రోడ్డు మీద మీకు అన్ని ఎర్రకార్లే కనిపించినట్లు అన్నమాట. నిజమే. సరే, ఈ ఆలోచనల శక్తి గురించి వింటుంటే బావుంది. కానీ రోజువారీ జీవితంలో ఈ టెన్షన్ల మధ్య ఈ పాజిటివ్ దృక్పథాన్ని నిలబెట్టుకోవడం ఎలా? ఖచ్చితంగా ఉన్నాయి. రోజంతా పాజిటివ్గా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే కొన్ని శక్తివంతమైన ప్రక్రియలున్నాయి. అవేంటి? అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత. మన దగ్గర లేని వాటి గురించి బాధపడటం మానేసి ఉన్నవాటికి కృతజ్ఞతగా ఉన్నప్పుడు మన ఫోకస్ మారుతుంది. నన్ను సురక్షితంగా చేరవేస్తున్న ఈ కారుకి ధన్యవాదాలు అని అనుకున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్ మారుతుంది. మొదలుపెట్టినప్పుడు కృతజ్ఞతగా ఉండటానికి 5 విషయాలు రాయడానికే ఇబ్బంది పడ్డాను నేను. అవునా? కానీ కొన్ని రోజుల తర్వాత నా చుట్టూ ఉన్న చిన్న చిన్న మంచి విషయాలను కూడా గమనించడం మొదలుపెట్టాను. నా దృక్పథంలో అది తెచ్చిన మార్పు చాలా పెద్దది. ఇది నిజం. ఇక రెండో టెక్నిక్ విజువలైజేషన్. విజువలైజేషన్ మన కలల జీవితాన్ని మనసులో చిత్రించుకోవడం. ఒలింపిక్ అథ్లీట్లు కూడా పోటీకి ముందు తాము గెలిచినట్లు ఊహించుకుంటారు కదా? ఖచ్చితంగా. ఎందుకంటే మన మెదడుకి ఊహకి నిజానికి మధ్య పెద్ద తేడా తెలియదు. మనం విజయాన్ని ఊహించుకున్నప్పుడు మన శరీరం దానికి తగ్గట్టుగా సిద్ధమవుతుంది. దీనికి కొనసాగింపుగా విజన్ బోర్డు కూడా ఉపయోగపడుతుందంటున్నారు. అవును. విజన్ బోర్డ్ మనకు కావాల్సిన ఇల్లు, కారు వంటి చిత్రాలను ఒక బోర్డుపై అతికించి రోజూ చూసే చోట పెట్టుకోవడం. ఇది మన భవిష్యత్తును మన కళ్ల ముందు నిర్మించుకోవడం లాంటిది. నాకు వ్యక్తిగతంగా ఈ విజువలైజేషన్ గురించి ఒక సందేహం ఉంది. చెప్పండి. నేను లక్ష్యాన్ని సాధించినట్లు పదే పదే ఊహించుకుంటే అది నన్ను సంతృప్తిపరిచి అయిపోయింది కదా అనిపిస్తూ నిజంగా కష్టపడకుండా సోమరిని చేసే ప్రమాదం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. విజువలైజేషన్ అనేది ఆచరణకు ప్రత్యామ్నాయం కాదు. అది ఆచరణకు ఇంధనం లాంటిది. ఫ్యూయల్ లాంటిదా? అవును. అది మనల్ని సోమరులను చేయడానికి కాదు, మనల్ని ప్రేరేపించడానికి. మీరు మీ లక్ష్యాన్ని విజువలైజ్ చేసినప్పుడు దాన్ని సాధిస్తే వచ్చే అనుభూతిని మీరు రుచి చూస్తారు. ఆ అనుభూతి దాన్ని నిజం చేసుకోవడానికి మిమ్మల్ని పురికొల్పుతుంది. ఓకే. ఇప్పుడు ఈ సూత్రాలను మన జీవితంలోనే కొన్ని ముఖ్యమైన రంగాలకు అన్వయించి చూద్దాం. ముందుగా డబ్బు. అందరికీ ముఖ్యమైనది. చాలామంది డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు, కానీ ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటారు. ఎందుకు? ఎందుకంటే వారు ఎక్కువగా డబ్బు లేమి గురించి ఆలోచిస్తారు. అప్పులు ఎలా తీర్చాలి, నా దగ్గర సరిపడా డబ్బు లేదు అని నిరంతరం ఆలోచిస్తుంటే మనం లేమి అనే ఫ్రీక్వెన్సీలోనే ఉంటాం. అంటే కేవలం నా దగ్గర చాలా డబ్బు ఉంది అని ఆలోచిస్తే సరిపోతుందా? అప్పుల్లో ఉన్న వ్యక్తికి ఇది ఎలా సాధ్యం? కేవలం ఆలోచించడం కాదు, దాన్ని ఫీల్ అవ్వాలి. మన దగ్గరున్న ప్రతి పైసాకు కృతజ్ఞత చూపాలి. ప్రతి పైసాకా? అవును. చేతిలో ఉన్న 100 రూపాయలను చూసి ఇది మాత్రమే ఉంది అని బాధపడటం కన్నా ఈ 100 రూపాయలు ఉన్నందుకు ధన్యవాదాలు, ఇది మరిన్ని డబ్బులను ఆకర్షిస్తుంది అని నమ్మాలి. ఓకే.
బిల్లులు చెల్లించేటప్పుడు కూడా డబ్బు పోతుందని బాధపడకుండా ఈ సేవలను నేను పొందగలుగుతున్నందుకు కృతజ్ఞతలు అనే భావనతో చెల్లించాలి. ఇక సంబంధాల విషయానికొస్తే మన బయటి సంబంధాలు మనతో మనకున్న సంబంధానికి అద్దం పడతాయి. మనల్ని మనం ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం మొదలుపెడితే ఇతరులు కూడా మనల్ని అలాగే చూస్తారు. ఖచ్చితంగా మనల్ని మనం తక్కువగా చూసుకుంటూ వేరేవాళ్లు మనకు విలువ ఇవ్వాలని ఆశిస్తే అది జరగదు. అంటే ఒక కష్టమైన సంబంధంలో అవతలి వ్యక్తిని మార్చడానికి ప్రయత్నించే కన్నా మన దృష్టిని మార్చుకోమంటారా? అవును. ఎందుకంటే మనం నియంత్రించగలిగేది మనల్ని మాత్రమే. మన ఆలోచనలు మారినప్పుడు ఆ సంబంధం యొక్క డైనామిక్ కూడా ఆటోమేటిక్గా మారుతుంది. ఇక చివరిగా ఆరోగ్యం. ఇది చాలా సున్నితమైన విషయం. మన ఆలోచనలు మన శరీరంపై అంత ప్రభావం చూపుతాయని ఈ పుస్తకం చెబుతోంది. అవును. ఆలోచనలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయనడానికి శాస్త్రీయ ఆధారాలున్నాయి. దానినే మనం ప్లేసిబో ఎఫెక్ట్ అంటాం. ప్లేసిబో ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తికి నకిలీ మందు ఇచ్చి అది నిజమైన మందు అని నమ్మిస్తే కొన్నిసార్లు వారి ఆరోగ్యం నిజంగా మెరుగుపడుతుంది. ఇది మన నమ్మకం మన శరీరంపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఓకే, ప్లేసిబో ఎఫెక్ట్ నిజమే. కానీ ఈ పుస్తకం అంతకు మించి చెబుతున్నట్లుంది. అంటే తీవ్రమైన అనారోగ్యాలను కూడా కేవలం ఆలోచనలతో నయం చేయవచ్చని సూచిస్తోందా? ఇది కొంచెం ప్రమాదకరంగా వినిపించడం లేదా? ఇది ఈ పుస్తకంపై చర్చలో అత్యంత కీలకమైన అంశం. దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే మీరు చెప్పిన ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మరి చాలామంది వ్యాఖ్యాతలు చెప్పేదేంటంటే ఈ సిద్ధాంతం వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, దానికి ఒక సహాయకారి, ఒక సప్లిమెంట్ లాగా. అవును. పాజిటివ్ మైండ్ సెట్, నమ్మకం మన రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వృత్తిపరమైన వైద్య సలహాను, చికిత్సను నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆ స్పష్టత చాలా అవసరం. అంటే చివరిగా ఈ పుస్తకం చెప్పే అసలు రహస్యమేమిటి? అసలైన రహస్యమేంటంటే రహస్యమంటూ ఏమీ బయటలేదు. అసలైన శక్తి మనలోనే ఉంది. మన జీవితానికి మనం బాధితులం కాదు, మనమే సృష్టికర్తలం. మన జీవితంలో జరిగే సంఘటనలను మనం నియంత్రించలేకపోవచ్చు, కానీ వాటికి మనం ఎలా స్పందించాలి, దేనిపై దృష్టి పెట్టాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. చూసారుగా, ది సీక్రెట్ చెప్పేది ఇదే. మన ఆలోచనలు ఎంత శక్తిమంతమైనవో, మన ఫోకస్ని సరిగ్గా ఉపయోగిస్తే మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చో ఇది వివరిస్తుంది. అయితే ఈ విషయాలు కేవలం తెలుసుకుంటే సరిపోదు, వీటిని ప్రతిరోజు మన జీవితంలో ఆచరించాలి. మన ఆలోచనలను, నమ్మకాలను మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, ఇదొక నిరంతర సాధన. ఇది 100% పాజిటివ్గా ఉండడం గురించి కాదు, మన ఆలోచనలను ఎక్కువసార్లు స్పృహతో ఎంచుకోవడం గురించి. ఈ సిద్ధాంతం ప్రకారం సానుకూల ఆలోచనల వలె ప్రతికూల ఆలోచనలు కూడా అంతే శక్తివంతమైన అయస్కాంతాలు. అవును, అంతే శక్తివంతమైనవి. ఇది విన్న తర్వాత నాలో ఒక ఆలోచనొస్తోంది. మనకు తెలియకుండానే మన దినచర్యలో భాగంగా మనం చేసే చిన్న చిన్న నెగిటివ్ ఆలోచనలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు ట్రాఫిక్ను తిట్టుకోవడం, పని గురించి నిరంతరం ఫిర్యాదు చేయడం. మనం పెద్దగా పట్టించుకోని ఈ చిన్న చిన్న నిరంతర ప్రతికూల ఆలోచనలు మన జీవితంలో ఏ వాస్తవికతను నిశ్శబ్దంగా నిర్మిస్తున్నాయో ఒక్కసారి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? బహుశా అసలైన పని అక్కడే మొదలవుతుందేమో.